టెల్ ది సేమ్ థింగ్. సినిమాని ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దండి. మేమంతా ఏమీ పెద్దగా చేయలేదు. మీలాంటి రాకింగ్ స్టార్ యష్ ఈరోజు టాక్సిక్తో వరల్డ్ వైడ్గా అడుగుపెట్టారు. మరి ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకున్న టాక్సిక్ ఎలా ఉందో చూద్దాం. రాయ, యష్, గంగ, నయనతార తోబుట్టువులు. తల్లిదండ్రుల్ని కోల్పోయిన వీధిని పడతారు. పరిస్థితుల కారణంగా తెలిసి తెలియని వయసులోనే రాయ ఆయుధం చేతపట్టి రక్తం కళ్ళ చూడాల్సి వస్తుంది. తన తమ్ముడి బాధ్యతని అక్క తీసుకుంటుంది. చావుపై భయం లేకుండా పెరిగిన ఇద్దరు పెద్దయ్యాక నేర సామ్రాజ్యంలోకి అడుగు పెడతారు. గోవాలో సాల్వడార్ కి చెందిన ముఠాతో కలిసి పనిచేస్తుంటారు. సాల్వడార్ కూతురు రెబాకాతో రాయకు సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆ తర్వాత చోటు చేసుకున్న కొన్ని అనూహ్య సంఘటనల కారణంగా నదియాకి దగ్గరవుతాడు రాయ, అంటే కియారా అడ్వాణి. ఇద్దరి మధ్య ప్రేమకు గుర్తుగా నదియా గర్భం దాలుస్తుంది. ఆ బంధం నేర సామ్రాజ్యంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించింది? రాయాకు నదియా ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? నదియాకు జన్మించిన బిడ్డ టికెట్ యష్. తన తండ్రి రాయాని కలిశాడా? రాయ జీవితంలోకి వచ్చిన మరో అమ్మాయి మెలిసా, అంటే రుక్మిణి వసంత్ ఎవరు? తదితర విషయాల్ని తెరపై తెలుసుకోవాల్సిందే. సులభంగా అర్థం కావడానికి ఇదేమి చందమామ కథ కాదు అన్న హెచ్చరికతోనే సినిమా మొదలవుతుంది. అందుకు తగ్గట్టే చాలాసేపటి వరకు కథపై ఓ స్పష్టమైన అంచనాకి రాలేము. అక్క తమ్ముడు, తండ్రి కొడుకు బంధాలతో ముడిపడిన భావోద్వేగాలతో పాటు ప్రేమ కోణం కూడా ఉంది. కేజీఎఫ్ చిత్రాల తర్వాత యష్ని ప్రేక్షకులు ఎలాంటి పాత్రలో చూడాలనుకుంటారో అందుకు తగ్గట్టే ఇందులో కనిపించారు. ఆయన ప్రదర్శించిన హీరోయిజం, ఎలివేషన్లు, యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణ. కానీ పాత్రలు ఒక పట్టాన అర్థం కావు. చేతులు, కాళ్ళు, తలలు మాత్రం ఎగురుపడుతుంటాయి. శృతిమించిన కాల్పులు, మోత, రక్తపాతం తప్ప కథ, భావోద్వేగాలపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు దర్శకురాలు. కియారా పోషించిన నదియా పాత్ర ప్రవేశం తర్వాతే కాస్త సినిమా గాడిన పడినట్టు అనిపిస్తుంది. అప్పటి వరకు సాగేదంతా యాక్షన్ హంగామా, భారీ ఖర్చుతో కూడిన విజువల్స్ మాత్రమే. విరామానికి ముందుగా వచ్చే సన్నివేశాలు. సినిమాకి యష్ నటనే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆయన రాయా పాత్రలో మరోసారి కేజీఎఫ్ సినిమాలో రాకీ బాయ్ని గుర్తు చేశారు. అయితే ఆ ప్రభావం నుంచి ఇంకా బయటకు రాలేదనే విషయం మాత్రం అర్థమవుతుంది. టికెట్ పాత్రలో గీతూ మోహన్ దాస్ దర్శకురాలిగా కొన్ని సన్నివేశాలపైనే పట్టు ప్రదర్శించారు. మాటలతో అయ్యే గాయం అందరికీ ఒక్కటే, చావు జీవితం కంటే క్రూరమైనది కాదు. ఇలా కొన్ని సంభాషణలు బాగున్నాయి, మరికొన్ని పెద్దగా అర్థం కావు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణం బాగుంది. ప్రతి సన్నివేశంలోనూ భారీధనం కనిపిస్తుంది. ఈ సినిమాలోని బలాలు రాయా, నదియా మధ్య ప్రేమ, యష్ నటన, కొన్ని సంభాషణలు, విజువల్ హంగులు. బలహీనతలు బలం లేని కథ, కథనం, నిడివి ఎక్కువగా ఉండటం. చివరిగా టాక్సిక్ విషయం కంటే హింసే ఎక్కువ. కుటుంబంతో చూడొచ్చా అంటే సినిమాకు సెన్సార్ బృందం ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అలాగే సినిమాలో హింసాత్మక, శృతిమించిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. కుటుంబంతో చూడాలంటే ఆలోచించాల్సిందే.